దివ్యాత్మ స్వరూపులారా, భగవంతుడు ఉన్నాడు, దయ్యాలు కూడా ఉన్నాయి, దేవతలు ఉన్నారు, రాక్షసులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచము ద్వంద్వాత్మకం, రెండూ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది, విషం ఉంటుంది, అమృతం ఉంటుంది, రోగం ఉంటుంది, ఔషధం ఉంటుంది. చూసారా, ఎవ్రీథింగ్ ఈజ్ డివైడెడ్ టు 2 పార్ట్స్. అంతా 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మరి దుష్ట ప్రయోగ వినాశక శివలింగం అని అంటే ఊరికో శివలింగం పెట్టి మీరు అభిషేకాలు చేయండి అని అంటే, అట్లా అభిషేకాలు చేసిన వాళ్ళకి శివుడు కూడా ఆయన ఏం మాట్లాడు, కామ్గా ఉంటాడు. మరి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఏం చేయాలి అని అంటే, ఏదైతే దుష్టశక్తి, క్షుద్రశక్తి అని మనం అంటూ ఉంటామో అది ఎలా పోతుంది? దానికంటే అధికమైన శక్తి తొలగిస్తుంది దాన్ని. ఇందాక స్వామివారిని శివలింగములోన ఎవరిని ఆవాహనం చేస్తున్నాను అంటే బేతాళుని ఆవాహనం చేస్తున్నా. ఓయమ్మ, ఈ బేతాళుడు ఎవరు స్వామి అనుకుంటారేమో. బేతాళుడు అంటే భూత ప్రేత పిశాచాలకు మహానాయకుడు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, మోడీ ఏం చెప్తే అదే శాసనం కదా. ఎందుకు? హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్. ఈ భూత ప్రేత పిశాచాలు ఎవరైనా సరే, ఎటువంటివైనా సరే, బేతాళుడు దృష్టి కనుక వచ్చినాయా క్లాసు బీకుతాడు వాళ్ళకి. ఏం పిశాచమా, ఎందుకు వెళ్ళావు? వాడు రమణాన స్వామి శిష్యుడు. చూశారా, మీరు కరోనాలో ప్రత్యక్షంగా చూశారు. చాలామంది దేవతలు ఇంటికి వచ్చినప్పుడు ఫోటోలు చూసినప్పుడు, ఒరే పదండి పదండి, రమణాన స్వామి శిష్యులు. అందుకే చూశారా, ఒక్కరికి కూడా చావు వచ్చిందా? ఒక్కరు చనిపోలే కరోనాలో. ఎవరైతే నా మాట జవదాటి వెళ్ళారో వాళ్ళు పోయారు. దానికి మనం ఏం చేస్తాం? కొంతమంది ఇంకా ఇప్పుడు సఫర్ అవుతూ ఉన్నారు రోగం వచ్చి, అది వాళ్ళ కర్మ. గురువాజ్ఞ వద్దు అన్నప్పుడు వద్దు, అంతే. అది వెళ్ళారు, ఇప్పుడు ఇంకా బాధపడుతున్నారు కొంతమంది. ఈ రకంగా బేతాళ ఆవాహనం జరిగింది. ఇప్పుడు నేను చెప్పాను కదా అని ఆ మంత్రాన్ని మీరు కుసకుస జపం చేయకూడదు. ఆ మంత్రం మీరు చేయాలంటే విధి విధానాలు ఉంటాయి. అవన్నీ చేస్తేనే ఆయన పలుకుతాడు, చేయవలసింది చేస్తాడు. కాబట్టి ఊరికే మంత్రం వినపడింది కదా అని అట్లా చేయకూడదు. చూశారా, ఈరోజు మనము ఎప్పుడు కూడా మనము ఇప్పటికి 3000 ప్రతిష్టలు చేసాం. అన్నీ కూడా దక్షిణాచార సాంప్రదాయాన్ని అనుసరించి 36 ద్రవ్యాలు మనం సమర్పణ చేసేవాళ్ళం. మరి ఈసారి ఏం చేసాం? ఆ పేర్లు కూడా బయటికి చెప్పకూడదు నేను, అంత పవర్ఫుల్ ద్రవ్యములు అవి. అందుకే ఆ పేర్లు ఇందాక నేను వేశాను, కానీ ఒక్క పేరు కూడా బయటికి చెప్పలేదు చూడండి. ఎందుకంటే చెప్పకూడదు. అది గురుముఖంగా, దైవముఖంగా శ్రవణం చేయాలి తప్ప మైకుల్లో చెప్పేది కాదు, కాపీ కొట్టి చేసేది అసలే కాదు. దుష్టప్రయోగ నివారణ చెయ్యాలి అంటే ఇదిగో ఈరోజు ద్రవ్య సమర్పణ చేశాను నేను. ఏ భక్తుడైతే భూతం బట్టి, ప్రేతం బట్టి, గాలి బట్టి ప్రయోగాలు చేయబడి రకరకాల బాధలు పడుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే స్వామికి అభిషేకం చేస్తారో, ప్రదక్షిణం చేస్తారో, అర్చనలు చేస్తారో వాళ్లకు ఇమ్మీడియట్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఈయనకు కంట్రోల్ చేసే శక్తి ఎవరు అంటే బేతాళుని రుద్రుడు. అందుకని రుద్రాభిషేక లింగాలు అక్కడ పెట్టాను. ఏమవుతుంది? ఆయన కోపం వచ్చిందనుకోండి, అక్కడ మహారుద్ర బేతాళ రుద్రాభిషేకం జరుగుతుంది కదా, కామ్గో
నువ్వు కూడా పొందు అంటాడు. కాబట్టి ఏ ద్రవ్యాలు వేయాలో ఆ ద్రవ్యాలు సమృద్ధిగా వేశాను. ఎందుకంటే చాలామంది భక్తులు ఇప్పుడు నేను చూస్తున్నాను, లక్షలు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది ఇంకా అదని ఇదని వెళ్తున్నారు. ఆయా గురువులు ఏం చేస్తున్నారు? డబ్బులు లాక్కుంటున్నారు, రకరకాల మోసాలు చేస్తున్నారు, రకరకాల ద్రోహాలు కూడా చేస్తున్నారు. అందుకనే దైవము, అమ్మ, బాబా, భైరవుడు వీళ్ళందరూ ప్రేరణ ఇచ్చి నువ్వు బేతాలను పెట్టి మనం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఇక మీరు ఊరికి తిరిగితే చాలు, ఆయనకు చేయవలసిన అభిషేకం కూడా కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు ఇవి పనిచేయవు ఆయనకి. ఆయన ద్రవ్యాలు వేరే ఉన్నాయి, మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు వద్దు. ఆ ద్రవ్యాలతోటే చేయాలి ఆయనకి, అప్పుడు ఆ ప్రభావము వాళ్లకు ఉంటుంది. చూడండి, మీరు రామాయణం తీసుకుంటే శ్రీరాముడు ఆయన సాత్విక సంపన్నుడు. వశిష్ఠాది మహర్షుల దగ్గర విద్యాభ్యాసం చేసి ఆత్మజ్ఞానాన్ని ఆయన అలవర్చుకొని వైరాగ్య భావాలతో ఉంటూ కొన్ని ఉత్తమ గుణాలను ఆచరిస్తూ రాముడు వెళ్ళాడు. రాముంది అస్త్ర విద్య, శస్త్ర విద్య, అంటే అస్త్రశస్త్రాలతో రాముడు ఏమైనా చేస్తాడు. ఇటువంటి మహిమలు మనం చూస్తాము రామాయణంలోన. మరి రాముడు ఎవరితో పెట్టుకున్నాడు? రావణాసురునితో పెట్టుకున్నాడు. మరి రావణాసురుడు అంటే చిన్నవాడా? చిన్నవాడు కాదు. రావణాసురునికి తెలిసినటువంటి తాంత్రిక విద్యలు, మారణ విద్యలు, మోహన విద్యలు, సమ్మోహన విద్యలు, ఉచ్చాటన విద్యలు, స్తంభన విద్యలు, వశీకరణ విద్యలు మరొక్కడే తెలియవు. అటువంటి మహాపరాక్రమవంతుడు రావణాసురుడంటే చిన్నవాడు కాదు. రావణాసురుడే కాదు, రావణాసురుని కొడుకున్నాడు మేఘనాథుడు అని, చిచ్చర పిడుగు. రాముడే లక్ష్మణ ఈ మేఘనాథుని చంపడం నా వల్ల కాని పని అని డీలా పడిపోతాడు. అటువంటి గొప్ప తపోసంపన్నుడు అతడు, చిన్నవాడు కాదు. ఆయన మేఘను బలిస్తే అగ్నిదేవుడు వచ్చి ఇది తీసుకోవాలి. చూసారా, మనం ఓం అగ్నిదేవాయ నమః అని అంటాం, అది మన లెవెల్. ఎక్కడా అగ్నిదేవుడు అంటాడు, ఇక్కడే ఉన్నాం స్వామి అంటాడు. ఎందుకంటే అగ్నిదేవుని కూడా భయపడిస్తాడు మేఘనాథుడు. ఇంకా చూసుకోండి, ఇటువంటి మేఘనాథుడు మరి ఎవరిని ఆరాధించాడు అంటే ప్రత్యంగిరా దేవుని ఆరాధించాడు. చూడండి, ప్రత్యంగిర అంటే చాలు, ఇంకా ప్రచండమైన శక్తి ఆమె. అందుకే ప్రత్యంగిర దేవుడు మన దగ్గర ఉంది. మరి ఎందుకు రాముడు విజయాన్ని పొందాడు? రావణాసురుని దగ్గర అన్ని విద్యలుండగా ఎందుకు ఆయన చంపబడ్డాడు అంటే డ్యూ టు ఆంజనేయ స్వామి. అది ఎందుకంటే ఆంజనేయ స్వామికి పుట్టుకతో అష్టసిద్ధులు ఉన్నాయి. భూతాలు, ప్రేతాలు, పీశాలు ఆడుకుంటాడు అతను ఆంజనేయ స్వామి. ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ భేతాళుడు ఎవరు అంటే సాక్షాత్తు మహారుద్రుడే. వీరభద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు. చూశారా బాబు, నందీశ్వరుడు వీళ్ళంతా పరాక్రమవంతులు. వీళ్ళు ఏ విధంగా అవతరించారో బేతాళుడు కూడా ఆ విధంగా మహారుద్రుడి నుంచి అవతరించినాడు. మీకు ఉత్తర కాశీలో, హిమాలయాస్లోన బేతాళ విద్య చాలా ప్రబలంగా ఉంటుంది. మళ్ళీ ఇంక అట్టిట్లా ఉండదు, మీకు చాలా ప్రబలంగా ఉంటుంది. ఎందుకని అంటే ఎవరు ఏ దుష్ట ప్రయోగం చేసినా బేతాళుడి ముందు గనక వచ్చింది అంటే దానికి ఇంక విరుగుడు చేసేస్తాడు, పోగొడతాడు ఆయన. అందుకని స్వామిని ఆవాహనం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు శివలింగ స్వరూపంగా చూస్తున్నారు, బేతాళుని విగ్రహం కూడా వస్తుంది. అప్పుడు మీరు దాతలు కూడా కావచ్చు.
అప్పుడు మీరు ఓం బేతాళాయ నమః వని పాతాలని దొక్కు అని నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకా ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఈరోజు చూడండి, మంగళవారం. మంగళవారం అంటే శక్తివంతమైన రోజు, జయవారం అంటారు. అందరికి జయం కలగాలని ఈరోజు స్వామివారిని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక ఆవాహనం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా మీ సమస్యలకు పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడే పడి కింద పడి దొరుకుతారు. అక్కడ వాళ్ళు మొక్కుతూ ఉంటారు, మొక్కులింగేశ్వరుడా నా కొడుకు ఇవ్వండి, ఇడికా అని అరుస్తాడు. ఓ అమ్మ ఇదేం కొడుకురా నాయన అని పారిపోతారు. మరి ఇంక తప్పదు అవి. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, చక్కగా మనము దుష్టప్రయోగ నివారక శివలింగేశ్వర ప్రతిష్టాపనం చేశాము. అంటే స్వామిలో ఇద్దరు ఉంటారు. ఇప్పుడు బేతాళుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, రుద్రుడు ఉంటాడు, అమ్మ ఉంటుంది. అది ఈ స్వామి ఏంటంటే శివ, శక్తి, రుద్ర, బేతాళ. ఎవడన మీద పెట్టుకున్నాడా వాడు పాతాళమే.